ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. ఇందలవాయి మండలం తీర్మానపల్లి గ్రామంలో గల శ్రీ రేణుకాదేవి ఎల్లమ్మ తల్లి ఆలయం వద్ద నాగుల పంచమి సందర్భంగా నావదెక్కుతూ పుట్టలో పాలు పోసి ప్రత్యేక పూజలు నిర్వహించారు మహిళలు. ఈరోజు నాగుల పంచమి పురస్కరించుకుని రేణుకాదేవి ఎల్లమ్మ తల్లి ఆలయంలో మాట్లాడుతూ ప్రత్యేక నైవేద్యం పూజలు చేసుకుని అనంతరం నాగదేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయలు, పాలు, పూలు, పండ్లతో ప్రత్యేక నైవేద్యం పెట్టి ఆలయం చుట్టూ 5 సార్లు ప్రదక్షిణ చేశారు. ఇందలవాయి మండల కేంద్రంలో అన్ని గ్రామాల ప్రజలు, మహిళలు నాగుల పంచమి పండుగ సందర్భంగా ఆలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి పుట్టలో పాలు పోశారు. రెండు కాలించి పంపినాడు దేవుడెంత మంచివాడు, మన కలిసి పంపినాడు దేవుడెంత మంచివాడు. కాశీ యాత్రలు తిరుగా, కాశీ యాత్రలు తిరుగా రెండు కాలించి పంపినాడు కాశీ యాత్రలు తిరుగా దేవుడెంత మంచివాడు, మన కలిసి పంపినాడు దేవుడెంత మంచివాడు. దగ్గరికి వచ్చి నాగేంద్రుడు దగ్గరికి వచ్చి పుట్టల పాలు పోసిన తర్వాత పోయి అన్నదమ్ములకు కళ్ళు కడిగిన తర్వాత వాళ్ళకు బొట్టు పెట్టి కళ్ళు కడిగి కూర్చొని కళ్ళు కడిగిన తర్వాత ప్రసాదం పెట్టి కాలం నుంచి వస్తూ ఉన్నది. మా ఊరి పంట పొలాలు అందరం క్షేమంగా ఉండాలని ప్రతి నాగుల పంచమికి ఎల్లమ్మ గుడి వద్దకు వచ్చి పుట్టల పాలు పోసి ఆవు పాలతో సోదరులకు కళ్ళు కడుగుతాము. అందరినీ క్షేమంగా ఉంచుదామని నాగదేవతలని ప్రార్థించుకుంటున్నాము. ప్రతి పండగకి ప్రతి సంవత్సరం నాగదేవతలను పాలు పోసి వేడుకుంటాము. ఈ శుభాకాంక్షలు. మేము గ్రామం నుంచి వచ్చి తిరుమలపల్లి మా ఎల్లమ్మ దగ్గర పుట్ట ఉంది. అక్కడ అందరూ పాలు, పెరుపాలు, నూనె, దారాలు అన్నీ వేసి భక్తి శ్రద్ధలతో పూజ చేసుకున్నాము. ఇవాళ అందరూ బాగా మంచి అనిపించింది. గ్రామ ప్రజలందరూ పంటలు అన్ని సుఖశాంతులతో ఉండాలని కోరుకుంటూ గ్రామ ప్రజలందరికీ క్షేమంగా చూడాలని నాగదేవతను కోరుకుంటున్నాను. ఇవాళ నాగుల పంచమి శుభాకాంక్షలు. మా సోదరులందరికీ శుభాకాంక్షలు చెప్తున్నాను. నేను కోమల్, భారత్ కోమల్.